అయితే రెండు రాష్ట్రాలకు సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళ అభ్యంతరాల గురించి మాట్లాడుకుందాము. కృష్ణా జలాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పైన చర్చించారు. మహబూబ్ నగర్ జిల్లా నాయకులతో కూడా మాట్లాడారు ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో మొత్తం బయట పెట్టాలి అన్నారు. ప్రతిపక్షాల ప్రచారాల్ని తిప్పికొట్టాలి అని చెప్పి వారికి సూచించారు. సో మా ప్రతినిధి ప్రభాకర్ మనకి తెలంగాణకు సంబంధించిన డీటెయిల్స్ లైవ్ లో కనిపిస్తున్నారు. సో ప్రభాకర్, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగింది, ఏ రకంగా రాష్ట్రం నష్టపోయింది, నీటి కేటాయింపులు నీటి వాటాల విషయంలో అన్నది చెప్పే ప్రయత్నం చేస్తూనే ఏపీతో ఇష్యూ విషయంలో కూడా ఇప్పుడు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతోంది. ఒక కమిటీ ఇప్పటికే ఏర్పాటైన నేపథ్యంలో ఒకవైపు పోలవరం, ఇంకోవైపు నల్లమల సాగర్ పై ఇప్పటికే సుప్రీంకోర్టుని కూడా ప్రభుత్వం ఆశ్రయించిన నేపథ్యంలో రైట్, మీరు అన్నది ఎగ్జాక్ట్గా అదే అంశం సెంట్రిక్గా ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. తెలంగాణ పాలిటిక్స్ అన్నీ కూడా కేవలం వాటర్ వార్గా మారాయి. పొలిటికల్ హీట్ని కూడా పెంచుతున్న నేపథ్యంలో రేపు ప్రభుత్వం ఒక పీపీటీని కూడా అసెంబ్లీలో ప్రజెంట్ చేయనుంది. పాలమూరు రంగారెడ్డి విషయంలో కానీ, మిగతా నీటి కేటాయింపుల్లో జరిగిన అన్యాయం పైన కానీ, 10 ఏళ్లలో జరిగిన నీటి కేటాయింపుల్లో జరిగిన ఇంజస్టిస్ పైన ఒక పీపీటీని తయారు చేసి అసెంబ్లీలో ప్రజెంట్ చేయనుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ నిన్ననే సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా ఇరిగేషన్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని పీపీటీగా ఎమ్మెల్యేలకు వివరించే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు జలశక్తి శాఖ నోటిఫై చేసిన కమిటీ విషయం కొంత రిలాక్సేషన్గా చెప్పొచ్చు తెలంగాణ ప్రభుత్వానికి కానీ, అటు ఏపీ ప్రభుత్వానికి కానీ. చాలా రోజులుగా ఈ అంశం పైన ఇదే వార్ నడుస్తుంది. కృష్ణా కేటాయింపుల్ని ఏ రకంగా యూజ్ చేసుకోవాలి, 299 టీఎంసీలకే తెలంగాణ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం సైన్ చేసింది అని ఇప్పుడున్న ప్రభుత్వం ఆరోపిస్తుండగా, సో దానికి సంబంధించి జలశక్తి శాఖకు సంబంధించి జూలై 26న జరిగిన మీటింగ్లో ఇరు రాష్ట్రాల సీఎంలు ఒక కమిటీని ప్రపోజ్ చేశారు. ఆ కమిటీ ఈ రోజు నోటిఫై కావడం వల్ల ఇంతకుముందు గోపికృష్ణ చెప్పినట్లుగా ఆ మొత్తం వ్యవహారం అంతా కూడా ఇప్పుడు కమిటీ మానిటరింగ్ చేయనుంది. అటు కేఆర్ఎంబి, జిఆర్ఎంబి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, అట్లాగే జిఆర్ఎంబి, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, ఈ రెండు కూడా హైదరాబాద్ కేంద్రంగా పనిచేశాయి. ఇప్పుడు ఏపీకి ఒకటి, తెలంగాణకు ఒకటి కేంద్రంగా పనిచేస్తున్నాయి. సో వీటి మధ్య కూడా కోఆర్డినేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల జల వివాదాలు వీలైనంత తొందరలో పరిష్కరించే అవకాశం ఉంటుంది అనేది అయితే ఇప్పటికే ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఒకవేళ కమిటీ నోటిఫై అయ్యి దాని ఆపరేషన్స్ కనుక ప్రారంభిస్తే మాత్రం డెఫినెట్గా ఇప్పుడున్న వివాదాలు డెఫినెట్గా తగ్గుముఖం పట్టవచ్చు, ఇంకా తొందరగా ఈ సొల్యూషన్ దిశగా పోవచ్చు అనేది ప్రభుత్వం చెప్తుంది. అట్లాగే జీబీ లింక్ సంబంధించి, అంటే గోదావరి బనకచెర్ల లింక్ కానీ, లేకపోతే గోదావరి నల్లమల సాగర్ లింక్ సంబంధించి కానీ, అంటే వీటి సంబంధించి కానీ ఇప్పటికే ఇరు రాష్ట్రాలు పెద్ద ఫైటే నడుస్తుంది. ఇక్కడ ఈ ప్రభుత్వంలో అటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుండగా, ఏపీ వర్సెస్ తెలంగాణ కూడా రెండు రాష్ట్రాల వివాదంగా నడుస్తుంది. అక్కడ డిస్ప్యూట్స్ని రేజ్ చేయడం, సుప్రీంకోర్టులోకి వెళ్ళడం, దాంతోపాటుగా సిఆర్ పాటిల్ జలశక్తి మంత్రిగా ఉన్న సిఆర్ పాటిల్ దగ్గరికి వెళ్ళి తెలంగాణ ప్రభుత్వం రిప్రజెంటేషన్ ఇవ్వడం, డిపిఆర్లు వెనక్కి రావడం, మళ్ళీ డిపిఆర్లు సబ్మిట్ చేయడం, ఇదంతా కూడా ఒక క్లమ్జీ వాతావరణం తెలంగాణలో ఉన్న నేపథ్యంలో ఈరోజు జలశక్తి శాఖ నోటిఫై చేసిన కమిటీతో కొంత మేర రిలాక్సేషన్ వచ్చేట్లుగా కనిపిస్తుందనే పాజిటివ్ వైబ్ అయితే తెలంగాణ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.